హాయ్ అండి. ఈరోజు మామిడికాయ తురుము, కొబ్బరి తురుముతో పచ్చడి చేశాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయ తీసుకొని దాన్ని నీట్‌గా కడిగేసుకొని ఇలా పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా ఉందండి. మరీ ఎక్కువ పుల్లగా లేదు మామిడికాయ. మామిడికాయ, కొబ్బరి తురుము పచ్చడి చేయడానికి మామిడి తురుము 1 కప్ అయితే కొబ్బరి తురుము 3 కప్పులు ఎక్స్ట్రా ఉండాలండి. కొబ్బరి తురుము 3 కప్పులు, మామిడి తురుము 1 కప్పు ఉంటే సరిపోతుంది. కాయ బాగా పుల్లగా ఉంటే. ఇది మామూలుగా ఉంది కాబట్టి నేను 2 కప్పులే తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని కూడా ఇలాగే తురుముకోవాలి. మొత్తం ఇలా తురిమేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3, 4 పచ్చిమిర్చి వేసుకొని, ఇవి బాగా కారంగా ఉన్నాయండి పచ్చిమిర్చి, అందుకని నేను 3 వేసాను. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ తురుము వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం సన్నగా తురుము వచ్చేదంటే తురుముకున్నా సరిపోతుందండి. ఇక్కడ నా దగ్గర అంత సన్నగా తురుముకోవడానికి లేదు, అందుకని నేను ఒక రౌండ్ మిక్సీ వేసాను. ఇలా మిక్సీ వేసుకున్నాక దీన్ని తాలింపు వేసుకోవడమే. అన్ని తాలింపు గింజలు వేసేసి తాలింపు వేసుకోవడం. అంతేనండి, కొబ్బరి తురుము పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చి కొబ్బరి తురుము పచ్చడి రెడీ. దీనిలో కొంతమంది కొంచెం పల్లీలు కూడా వేసుకుంటారు. అలా వేసుకున్నా బాగానే ఉంటుంది, ఇలా చేసుకున్నా బాగానే ఉంటుందండి.